అంగరాజ్యానికి రాజైన కర్ణుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కర్ణుడు పుట్టుక గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం అనే సూర్యుడు ఒక వరం ఇచ్చి కుంతికి బాబునిచ్చి వెళ్ళిపోతే అప్పుడు బాబు పుట్టిన తర్వాత సూర్యుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి నా కవచ కుండలాలు ఆ పుత్రునికి ఇస్తాను అని చెప్పి పుట్టుకతోనే సూర్యకిరణం లాంటి కవచాన్ని ఆ సూర్యదేవుడు కర్ణుడికి ప్రసాదిస్తాడు. చాలా బలశాలి. అట్లాంటప్పుడు ఈ శిశువుని వదిలించుకోలేక నన్ను క్షమించు బాబు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఆ కమలాలలో ఒక బాక్సులో పెట్టి నదీ తీరాన వదిలేస్తుంది కర్ణుడిని. ఆ తండ్రి తల్లి ఇద్దరు కలిసి కర్ణుడు అని కవచకుండలాలు తీసుకొని నా పేరును అంతటి గొప్పవాడు ఎవరు ఉండరు అని సూర్యభగవానుడు చెప్పి మాయమై వెళ్ళిపోతాడు. అప్పుడు కుంతి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేసరికి పెళ్లి చూపులు రెడీగా అవుతాయి. ఎవరు? పాండురాజుకు సంబంధం చూడటానికి భీష్మ పితామహుడు వచ్చారు. అప్పుడు సంబంధం కుదిరి పెళ్లి చేసుకుంటారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత తన శోభనం రోజు పాండురాజుకు ఈ నిజం చెప్పాలి, నా వల్ల ఇలా ఒక వరం పుత్రుడు జరిగిందని. అంటే తన ఫ్రెండ్ అయిన చిన్ననాటి స్నేహితురాలు ఈ కుంతి స్నేహితురాలు చెప్పనివ్వలేదు. రాజుకు అనేక మంది భార్యలు ఉంటారు, నీ ఇంత సామ్రాజ్యానికి కోడలు అయినందుకు ఏడని వ్యక్తిత్వాన్ని కోల్పోతావు, నీచమైన పేరు నీకు వస్తుంది, నువ్వు చెప్పకూడదు అని ఒక పచ్చటి పసుపు కొమ్ముతో ప్రమాణ స్వీకారం తీసుకొని ఆ కొమ్ముని మెగడుతుంది అన్నమాట. కుంతి కన్యగానే మిగిలిపోయింది. శోభనం కూడా జరగలేదు కుంతికి.